మీ సివిల్స్ ప్రిపరేషన్ ఎలా నడిచింది? ఎక్కడ మీరు కోచింగ్ అది తీసుకున్నారు అప్పుడు? నేను నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చి హైదరాబాద్కి వచ్చాను మ్యామ్. అప్పుడు 35 days ఉండింది ఎగ్జామ్కి. నేను జాయిన్ అయిన రోజు నుంచి ఎగ్జామ్కి. నేను తెలుగు మీడియం. ఓకే. సో అప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ కూడా కంపల్సరీ అనమాట. మెయిన్స్లో జనరల్గా ఈ ఎస్ఐ రైటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత కంటెంట్ ఉన్నా మనం దాన్ని ప్రజెంట్ చేయకపోతే మార్క్స్ రావు. కానీ భయం వచ్చేసేది, అమ్మో నాకు రాయడం రాదేమో. ఆ భయంతో ప్రతిసారి రాయలసీమ అమ్మాయికి భయం ఏంటి అసలు? మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ బీటెక్ చేసిన అమ్మాయిని నేనే, మా బంధువులు రిలేటివ్స్లో. ఎలాంటి సలహాలు సంప్రదింపులు లేకుండా మొండిగా తీసుకునే ఒక నిర్ణయం వల్ల నిజంగా మనం చాలా నష్టపోతాం. మీరు ఎన్ని బుక్స్ ఇచ్చినా నేను చదువుతాను హ్యాపీగా, నాకు చదవడం అంటే చాలా ఇష్టం. కానీ రాయడం అనే దగ్గరికి వచ్చేటప్పటికి నాకు భయం. ఒకటి సాధించాలని పెట్టుకొని ఎంతో ప్రయత్నించి అది కాలేదు అని మెంటల్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని నెక్స్ట్ ఏంటి అనే దానికి వెళ్ళారు. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్పండి. లైఫ్ అంతా సక్సెస్ అనేది ఎవరికీ ఉండదు. నేను ఐఏఎస్ అవుతేనే నా సక్సెస్ అనుకునేదాన్ని. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఫెయిల్యూర్ అయినప్పుడు అందరికీ బాధ అనిపిస్తుంది. ఆ బాధని ఓవర్కమ్ అవ్వడమే ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏమన్నారంటే, నువ్వు రాలేదు అని గిల్టీ ఫీల్ అయ్యి డిప్రెస్ అవుతున్నావు అంటే నువ్వు ఇంకా ఎదగలేదని. నువ్వు ప్రయత్నించావు, నీకు రాలేదు. ఎందుకులే 5 attempts అయిపోయి మ్యారేజ్ చేసుకుని పంపించేద్దాం అనే కాన్సెప్ట్ మీ పేరెంట్స్లో రాలేదండి? నాకెంత పట్టుదల ఉందో దానికి 5-6 మా నాన్నగారికి పట్టుదల మాట. ఇప్పటికి కూడా మా కూతురు ఒక మంచి రేంజ్లో ఉందన్న మేము ఊహించుకున్నాము. నేను తెలుగు మీడియం నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. ఒక బుక్లో ఒక పేజ్ చదవడానికి చాలా చాలా ఇబ్బంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోకస్ అంటే దీని మీద ఫోకస్ పెడతాను, దాని మీద ఫోకస్ పెడతాను కాదు. ఎక్స్క్లూజివ్గా దేని మీద ఫోకస్ పెడతామో అదే అవుతాం. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే, ఇప్పటి వరకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి అటెంప్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యి అచీవ్ చేయలేకపోయాననే బాధ కాకుండా ఇంతకు మించి నేను ఇంకేదో సాధించాలి అని ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారో అక్కడే తను ఫ్యాకల్టీగా పనిచేస్తూ, అలాగే నెక్స్ట్ ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, ముందు తన పేరు చెప్పేసి అతను మిగతా విషయం మల్లేష్ రెడ్డి ఈజ్ విత్ మీ రైట్ నౌ. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. మీ గురించి ఇప్పుడు చెప్తాను. సివిల్స్ అన్ని అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంక మేము ఏం చేయలేము అని ఒక నిరుత్సాహంతోటో లేకపోతే నిస్సత్తువుగా అలా ఉండిపోవడం కన్నా, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా చెయ్యొచ్చు, ఏం పర్వాలేదు అని మీ అందరికీ కూడా భరోసా ఇవ్వడానికి వాళ్ళ మల్లేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మల్లేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి అసలు, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ముందు మీ సివిల్స్ ప్రిపరేషన్ ఎలా నడిచింది? ఎక్కడ మీరు కోచింగ్ అది తీసుకున్నారు అప్పుడు? నేను నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డేనే వచ్చి హైదరాబాద్కి వచ్చాను మ్యామ్. ఓకే. నేను బీటెక్ తిరుపతిలో చేశాను. నా బీటెక్ అయిపోయిన నెక్స్ట్ డే 1 day ఇంటికి వెళ్ళేసి, ఆ నెక్స్ట్ డే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ లా ఎక్సలెన్స్ అని చూసాము, బాగుందన్నారు. సో అక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాను. అప్పుడు 35 days ఉండింది ఎగ్జామ్కి. నేను జాయిన్ అయిన రోజు నుంచి ఎగ్జామ్కి. అంతేనా? అంతే టైం ఉండింది. నాకు అప్పుడు ప్రాపర్గా గైడెన్స్ అవేమీ తెలీదు. నేను అనుకున్నాను నేను స్కూల్ లెవెల్లో టాపర్, డిస్ట్రిక్ట్ ర్యాంకర్, యూనివర్సిటీ ర్యాంకర్, సో నాకేంటి నేను చేసేస్తాను అనుకుని వచ్చేసాను. అనుకొని వచ్చేసాను, రాశాను ఎగ్జాము. ఫస్ట్ అటెంప్ట్ తెలీదు అసలు, కానీ చదివాను. చాలా అవర్స్ చదవడము. ఇక్కడ కొన్ని క్లాసెస్ చెప్పారు అప్పుడు స్టార్టింగ్లో.
దాంతో స్టార్ట్ చేశాను, రాశాను ఎగ్జాము. కొంచెం తక్కువ మార్క్స్తోనే పోయింది. అప్పుడు నాకు ఇంగ్లీష్ మ్యాథ్స్లో ప్రాబ్లం ఉండేది మ్యామ్. మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేయలేదు, ఇంగ్లీష్ నేను తెలుగు మీడియం. ఓకే. సో అప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ కూడా కంపల్సరీ అనమాట. సో అలా తీసుకోవడంతో నాకు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు. నేను అప్పుడు 30 డేస్లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా, ఇప్పుడు చూస్తే 30 డేస్లో నేను అలా ఎక్స్పెక్ట్ చేసి ఉండడం కూడా కరెక్ట్ కాదేమో, ఆ అటెంప్ట్ ఇవ్వకుండా ఉండాల్సిందేమో, అంత సీరియస్గా తీసుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఇప్పటికీ. సో అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను 2012లో స్టార్ట్ చేశాను. బీటెక్ అయిపోగానే నెక్స్ట్ డే వచ్చేసి ఏదో అవ్వాలి, యంగెస్ట్ సివిల్ సర్వెంట్ అవ్వాలి. అప్పటికి నాకు 21 ఇయర్స్ జూన్లో వస్తాయి. ఎగ్జామ్ మేలో ఉండింది. ఓకే. ఎలిజిబిలిటీ వచ్చేసి ఆగస్ట్కి 21 వచ్చేస్తే చాలు అన్నారు నోటిఫికేషన్లో. సో వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. తెలీదు, అప్పటి వరకు ఎప్పుడు రాలేదు హైదరాబాద్, కానీ పెద్ద పెద్ద ఊర్లు ఏం చూడలేదు, మా ఊరు అంతే. వచ్చాను, ఇక్కడ కొంతమంది టీచర్లు చెప్పారు ఇలా చదువుకోవాలని, స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ అటెంప్ట్ అలా అయింది, కానీ యాక్చువల్లీ 35 డేస్ సరిపోదేమో, 35 డేస్ అనవసరంగా ఇచ్చారేమో అనిపిస్తుంది. అవును మేడం, నాకు తెలియదు. నాకు అప్పుడు నేను ఎస్టిమేషన్ సరిగా వేయలేదు. నేను అనుకున్నది అంతకు ముందంతా ఒక 1 వీక్ చదివి రాసేస్తే అయిపోతుంది అనుకునేదాన్ని. ప్లస్ అంతకుముందు నా ఎక్స్పీరియన్స్ అలాంటిది అనమాట. ట్రూ. ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో నాకు తెలియని ప్రపంచం ఏముంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల నేను సరిగా ఎస్టిమేట్ వేయలేదు. ఓకే. ఫస్ట్ టైం 10th ఇంటర్ స్కూలింగ్ అంతా ఎక్కడైందండి మీరు? అంతా మా ఊర్లోనే మేడం. బద్వేల్ అండి, కడప బద్వేలు. ఓకే. రాయలసీమ అమ్మాయా? కడప రాయలసీమ, అక్కడే అయింది మొత్తం స్కూలింగ్ అంతా. ఓకే. అప్పుడు మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తక్కువ. మా ఇంటి దగ్గరే తెలుగు మీడియం స్కూల్ ఒకటి ఉండేది, అక్కడే చదివాను. మొత్తం అంతా అక్కడే అయింది. సో సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఏంటండి? సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఇమీడియట్గా ఇచ్చారా? నెక్స్ట్ ఇయర్ ఇచ్చారా? నెక్స్ట్ ఇయరే ఇచ్చాను మ్యామ్. ఓకే. నేను ఫస్ట్ అటెంప్ట్లో చేసిన మిస్టేక్స్ క్యారీ అవుతూ వచ్చాయి. నేను బేసిక్స్ ప్రిపేర్ అవ్వలేదు. నేను ఏదైతే 35 డేస్ ఉందన్నానో ఆ 35 డేస్కి ఈ బుక్స్ చదవాలి అని కొన్ని పెట్టుకున్నాను. పాలిటీ అంటే లక్ష్మీకాంత్, ఇలా కొన్ని బుక్స్ పెట్టుకున్నాను. కొన్ని అప్పుడు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని జరిగాయి. సో అవి అటెండ్ అయిపోయి ఆ బుక్స్ కొంచెం అర్థమయ్యాయి. ఇందాకన్నట్టు నేను తెలుగు మీడియం, ఓకే, ఇంగ్లీష్లో చదవాలి. నాకు ఆ సెంటెన్స్ అర్థం చేసుకోవడమే కొంచెం కష్టము. సో ఆ నెక్స్ట్ 1 ఇయర్ నాకు నేను ఏదైతే ఆ ఫస్ట్ మిస్టెప్ తీసుకున్నానో అది కంటిన్యూ అయింది. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్గా ఉంటాయి. బేసిక్గా అవి చదవాలన్నమాట వస్తే, కానీ అవి చదవలేదు. ఫస్ట్ చదివిన దాంతోనే నాకు పెద్ద స్టాండర్డ్ బుక్సే అర్థమైపోయాయి, ఇంకేంటిది అన్నట్టుగా నేను ఆ మిస్టెప్ని సెకండ్ అటెంప్ట్లో కంటిన్యూ చేశాను. రైట్. సో బేసిక్ స్ట్రాంగ్గా లేకుండా మనం ఎంత ఇంటెలిజెంట్ అనుకొని ఎంత చేసినా ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెయిల్యూర్. సో ఆ తర్వాత అటెంప్ట్స్ ఎప్పుడు నాకు ప్రిలిమ్స్లో ఎప్పుడు తక్కువ మార్కులు రాలేదు. ఓకే. సో 140s 138 అది ఒక వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్స్గా ఉంటుంది మనం చూస్తే. ప్రిలిమ్స్లో ఎప్పుడు హైయెస్ట్ స్కోర్స్ ఉండేవి, మెయిన్స్లో ప్రాబ్లం ఉండేది. ఓకే. ఓకే. సో సెకండ్ కూడా మెయిన్స్ క్లియర్ అవ్వలేదు? సెకండ్ అవ్వలేదు. థర్డ్ మెయిన్స్కి వెళ్ళాను, ఇంటర్వ్యూ వరకు ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, మెయిన్స్. ప్రతి అటెంప్ట్ మెయిన్స్ అక్కడే ప్రాబ్లం వచ్చేది. మెయిన్స్లో జనరల్గా ఈ ఎస్ఐ రీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, అవునా? అందులో ఏమైనా ప్రాబ్లం అయిందా మీకు? మనకి మెయిన్స్లో 3 ఉంటాయి. జిఎస్ అని చెప్పేసి ఎస్ఏ ఆప్షనల్ 3 ఉంటాయి మేడం. నేను చెప్పినట్టు బేసిక్స్ లేకుండా ముందుకెళ్తే ఆన్సర్ రాయడంలో ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ నాకున్న బ్యాక్గ్రౌండ్ బేసిస్లో, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ బేసిస్లో నాకు రాయడం కష్టంగా అనిపించేది. ఎంత కంటెంట్ ఉన్నా మనం దాన్ని ప్రజెంట్ చేయకపోతే మార్క్స్ రావు. ట్రూ. సో ఆ ప్రజెంటేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చేది. చాలా ట్రై చేసేదాన్ని, చాలా చదివేదాన్ని, కానీ భయం వచ్చేసేది. అమ్మో నాకు రాయడం రాదేమో, ఆ భయంతో ప్రతిసారి ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి నాకు ఒక తెలియకుండా ఫియర్ అది డెవలప్ అయిపోయేది. జిఎస్ అంతా బాగా చేసేదాన్ని, ఆప్షనల్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చాలా భయం వేసేది. ఏం తీసుకున్నా? నాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేడం, ఆప్షనల్. ఓకే. కానీ అప్పుడు తెలుగులో రాసే అవకాశం లేదా? ఉందా? మరి ఎందుకు రాలేదు మీరు? అప్పుడు 2 విషయాల వల్ల రాయలేదు మేడం. ఒకటి, నాకు తెలుగు వస్తుంది కదా అని నాకు రాని దాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళాలి అన్న మొండి పట్టుదల. నాకు రాని దాంట్లోనే నేను చెయ్యాలి అనుకున్నాను, అదొకటి. 2, చాలా వరకు తెలుగులో మెటీరియల్ లేదు,
అన్నట్టుగా కూడా నాకు అప్పట్లో సరిగా తెలీదు, తెలుగులో కూడా ఉంటుంది, మంచిగా చేయొచ్చు అన్న విషయం మీద అవగాహన లేదు నాకు అప్పట్లో. దాంతో ఒకటి మొండిగా వెళ్ళడం, 2 అవగాహన లేకపోవడం, ఆ రెండిటితో నేను దాన్ని చూస్ చేసుకోలేదు. తెలుగులో కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, సక్సీడ్ అయిన వాళ్ళు ఉన్నారు మ్యామ్. నాకు అప్పట్లో అంత ఐడియా లేదు. ప్లస్ నేను అన్నట్టు మనం ఎందుకు సాధించలేము, చూద్దాం 1 year పడుతుంది, నేను ఇంగ్లీష్లోనే రాస్తాను అన్నట్టుగా ఆ మైండ్ సెట్లో ఉండి అలా చేశాను నేను. నాకు 1-2 years లోపు అర్థమైపోయింది, ఓకే నేను క్లియర్గా రాయగలుగుతున్నాను అని. బట్ ఆప్షనల్ దగ్గర నేను ఫాల్టర్ అయ్యాను. రైట్. ఆప్షనల్ అనేది 500 మార్క్స్కి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షనల్. జిఎస్లో అందరూ సేమ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి, ఆప్షనల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవాలి, మన ఆప్టిట్యూడ్ని బట్టి డిఫరెంట్గా చూస్ చేసుకోవాలి. అక్కడ నేను మిస్టేక్ చేశాను అనుకుంటాను. కానీ ఎడ్యుకేషన్లోనే కాదండి, యాజ్ ఎ మీకన్నా సీనియర్ పర్సన్ అనండి, లైఫ్ని ఎక్కువ చూసానండి, మనం మొండిగా చేసే పనులు, నేను ఇది ఎందుకు చేయలేను, ఇది నాతో ఎందుకు కాదు, లేకపోతే నేను ఇది చేయలేని సమస్య లేదు అని మొండిగా ఏదైతే మనం పనులు చేస్తామో, ఎవరితోనూ డిస్కస్ చేయకుండా మనం చేసేది కరెక్టా కాదా, లేదా ఇందులో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, నా ఏజ్కి నేను అర్థం చేసుకోలేని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, మన సీనియర్స్తో కానీ లేదంటే మన వెల్ విషర్స్తో కానీ ఎలాంటి సలహాలు సంప్రదింపులు లేకుండా మొండిగా తీసుకునే ఒక నిర్ణయం వల్ల నిజంగా మనం చాలా నష్టపోతాం. అది ఎడ్యుకేషన్ వైజ్ అయినా పర్సనల్ లైఫ్లో అయినా సరే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను చాలా మందిని చూసాను, ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నాకు ఈ విషయం తెలీదా, నేను ఒకళ్ళని అడగడం ఏంటి అసలు, ఎవరిని అడగను. కానీ ఈరోజు తెలుస్తుందండి నిజంగా, అప్పుడు మనం ఇలా ఆలోచించలేకపోయాం. కొంత మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఆలోచనలు మారుతాయి. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఒక్కొక్క ఆలోచనలు మన పర్సెప్షన్ మనం మార్చుకుంటూ ఉంటాం. ఇది కరెక్ట్ వే కాదు, ఇలా చేయకుండా ఉండాల్సింది ప్రతి మనిషి లైఫ్లోనూ డెఫినెట్గా ఉంటుంది. సో రైట్, ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారా ఈ ప్రాసెస్లో? ఎన్నిసార్లు మెయిన్స్ రాసుకుంటూ వచ్చాను, మెయిన్స్లో అవ్వకుండా వచ్చింది. కానీ ఇప్పుడు మెయిన్స్లో ఎక్కడైతే మీరు ఎన్నిసార్లు లాస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో, సరే ఫస్ట్ సెకండ్ మొత్తం మీకు రిజర్వేషన్ ఏదైనా ఉందా? లేదు కదా, లేదు కదా. సో ఈ 5-6 అటెంప్ట్స్లో లాస్ట్ అటెంప్ట్కైనా సరే ఈ ఎస్ఏ రీడింగ్ నేను ఇలా రాయలేకపోతున్నాను, అందువల్లే మిస్టేక్ అయిందేమో, ఇందులో ఇంకా పర్ఫెక్షన్ కోసం నేను పోనీ సమ్ అదర్ గైడెన్స్ తీసుకుంటే బాగుంటుందని మీకు ఎక్కడ అనిపించలేదా? నేను చాలా ట్రై చేశాను మ్యామ్. ఫస్ట్ అటెంప్ట్ ఇందాక చెప్పినట్టు కొంచెం నాకు ఉన్న అవగాహన, ఎందుకంటే నేను ఫస్ట్ మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ బీటెక్ చేసిన అమ్మాయిని నేనే, మా బంధువులు రిలేటివ్స్లో. సో నేను గైడెన్స్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాను, కానీ నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. సో అక్కడ ఫస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ అయితే ప్రాబ్లమ్ ఏది, మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, మనమే అందరికీ చెప్పాలి. సో దాంతో అదొకటి. తర్వాత నేను చాలా ట్రై చేశాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో వాజీరామన్ రవి అనే దగ్గర కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాను. చాలా ట్రై చేశాను నేను. బట్ నా ఫెయిల్యూర్కి నేను తీసుకున్న ఆ ఒక్క డెసిషనే రీజన్ కాదేమో, నాకున్న ఫియర్ అనేది రీజన్ అనిపిస్తుంది నాకు. రెట్రోస్పెక్టివ్గా నేను చూసుకుంటే నాకు భయం ఎక్కువ. ఇది చేస్తే రాయలసీమ భయం ఏంటి అసలు, భయం అనేది నాకు అదేనేమో. నేను చాలా రోజులు ఆ ఉన్న రోజులు నేను లేజినెస్ అనుకున్నాను దాన్ని. రైట్, లేజినెస్ ఏమో, నేను చేయలేకపోతున్నాను, చదువుదాం అనుకుంటాను రాయలేకపోతున్నాను అని. బట్ ఐ ఫీల్ ఆ ఫియర్ అనేది నన్ను బ్యాక్కి లాగింది అనిపిస్తూ ఉంటుంది. నేను చదవడంలో చాలా బాగా చదువుతాను మ్యామ్, నాకు తెలిసినంత వరకు. మీ ఎన్ని బుక్స్ ఇచ్చినా నేను చదువుతాను హ్యాపీగా, నాకు చదవడం అంటే చాలా ఇష్టం. కానీ రాయడం అనే దగ్గరికి వచ్చేటప్పటికి నాకు భయం. రైట్. సో నాకు తెలుసు నా వీక్ ఏరియా ఏంటి అని, కానీ నేను ఇంప్రూవైజ్ చేసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడైతే భయం పోగొట్టుకుంటారో అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. మీరు దేంట్లో ఫెయిల్ అవుతారో అది తెలుసుకొని దాని మీద వర్క్ చేయకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్గానే ఉంటుంది అని. ఏమో భగవంతుడు మిమ్మల్ని అన్నిసార్లు లాస్ట్ మినిట్ వరకు ఎందుకు ఇవ్వలేదంటే, స్టూడెంట్స్ని అందరినీ మోటివేట్ చేసి మీలాంటి వాళ్ళని ఎంతోమందిని స్టూడెంట్స్ని ఇక్కడ తప్పున్నారు అని చెప్పి వాళ్ళని పాస్ చేసేలాగానో లేదా వాళ్ళు అచీవ్ చేసేలాగానో మిమ్మల్ని తయారు చేశారేమో. అంతకు మించేది బిజీలో బాధ్యత పెట్టుంటారు డెఫినెట్గా. మా మదర్ ఇదే చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు, నాకు నిన్ను ఎప్పుడు టీచర్గా చూడాలని కోరిక చిన్నప్పుడు అడిగేది.
మా మదర్ 5th క్లాస్ వరకే చదువుకున్నారనమాట. కానీ తను చాలా ఇంటెలిజెంట్, తనకి చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. మేము చదువుకుంటూ ఉంటే మా దగ్గరికి వచ్చి మరి మేమేం చెప్తున్నాము అని వచ్చి చూసేవాళ్ళు అనమాట. ఈ బుక్ చదువుతున్నారా ఏంటి, తనకు అర్థమవుతుందా లేదా అన్నది పక్కన. సో తను చెప్తూ ఉండేది, నువ్వు టీచర్ అవుతావా అని నా దగ్గరికి వచ్చి. సో నేను టీచర్ అవ్వను, నేను ఐఏఎస్ అవుతాను, నేను కలెక్టర్ అవుతా అని చెప్పేదాన్ని చిన్నప్పటి నుంచి. సో మేబీ ఆమె డ్రీమ్ ట్రూ అవుతుందేమో అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని చెప్పడం చాలా ఈజీ అండి, కానీ మీలాంటి వాళ్ళు చెప్తే వింటారు. ఎందుకు అనంటే 10th ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంటర్ ఫెయిల్ అయ్యామని, డిగ్రీ ఫెయిల్ అయ్యామని, జాబ్ రాలేదని, లేదంటే ఫైనాన్షియల్గా ఏదో సమస్య ఉందని. కానీ మీరు చెప్పండి, ఇన్ని 5 years పాటు ఒకటి సాధించాలని పెట్టుకొని ఎంతో ప్రయత్నించి అది కాలేదు అని మెంటల్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని నెక్స్ట్ ఏంటి అనే దానికి వెళ్ళారు. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్పండి. అందరికీ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది మేడం. లైఫ్ అంతా సక్సెస్ అనేది ఎవరికీ ఉండదు. సక్సెస్ అనేది వస్తుంది, కానీ అది మనం చూసే పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. నేను ఇంతకుముందు నా పర్స్పెక్టివ్, నేను ఐఏఎస్ అవుతేనే నా సక్సెస్ అనుకునేదాన్ని. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చి మేము మీ వల్ల ఐఆర్ఎస్ అయ్యాము, మీ వల్ల ఐఏఎస్ అయ్యాము అని చెప్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ నేను సక్సీడ్ అవుతే కంటే ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంటుంది. అంటే మనం అనుకున్న గోల్ ఒకలా ఉన్నా మనం వేరే హయ్యర్ ఆబ్జెక్టివ్ ఏదో రీచ్ అవుతాము. ఫెయిల్యూర్ అయినప్పుడు అందరికీ బాధ అనిపిస్తుంది, ఆ బాధని ఓవర్కమ్ అవ్వడమే ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అందరికీ బాధ ఉంటుంది, ఆ ఓవర్కమ్ అవ్వడానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటూ వస్తుంది, ఎవరికైనా వస్తుంది అది. ఇప్పుడు నాకు నా లాస్ట్ అటెంప్ట్ అయిపోయే టైంకి ఐ వాజ్ ఇంటూ కైండ్ ఆఫ్ డిప్రెషన్. నేను చేయలేకపోయాను, రాలేకపోయింది అని. కానీ నాకున్న స్ట్రెంగ్త్, నా చిన్నప్పటి నుంచి నాకున్న స్ట్రెంగ్త్, పేరెంట్స్ అందరికీ ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు. నా పేరెంట్స్తో పాటు నాకు టీచర్స్ అనేది నాకు స్ట్రెంగ్త్. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎలా చదువుకోవాలని, కానీ మాకు కొంచెం లోవర్ మిడిల్ క్లాస్, స్కూల్లో మేము హాఫ్ ఫీజే కట్టాను, నేను ఎప్పుడు ఫుల్ ఫీజు కట్టింది నాకు గుర్తులేదు. సో మా టీచర్స్ అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో ఫ్రీగా చదివించుకున్నారు, బీటెక్ అంతా నేను ఫ్రీగానే చదివాను. ఇక్కడ సివిల్స్లో 3 years అయిపోయాక నాకు ఫినాన్షియల్గా కొంచెం ఇదైంది. అప్పుడు మా టీచర్ ఒక ఆయన నాకు మనీ ఇచ్చి ఆయన ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని చదివించుకున్నారు. ఇప్పుడు నేను అదే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను. అన్నారు,